శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 25 అక్రూర వరదుడు మొదటి భాగం. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. తెల్లవారడానికి పూర్వమే నందుడు సపరివారముగా మధురానగరానికి బండ్ల మీద బయలుదేరాడు. కొన్ని బండ్ల నిండా కంసునికి కప్పముగా చెల్లించవలసిన ధనధాన్యములు నింపారు. కప్పముగా అర్పించవలసిన ఆవుల మందను కొందరు గోపాలురు తోలుకొని బయలుదేరారు. మంచి గిత్తెలను పూంచి చక్కగా అలంకరించిన బండిలో నందాదులు బయలుదేరారు. ఉద్ధవుడు, శ్రీదాముడు, కృష్ణుని ఆప్తమిత్రులు మరికొన్ని బళ్లల్లోనున్నారు. ఉత్సవములలో, వినోదములలో పాల్గొనగలిగిన వారందరూ బండ్లు కట్టుకొని నందుని వెంట బయలుదేరారు. మరికొందరు నడిచి వస్తామన్నారు. కొందరు మరునాడు బయలుదేరతామన్నారు. ఒక పెద్ద యాత్రావాహిని బయలుదేరింది. ఆ మాహివాహినికి ఆధిపత్యం నందునిదే అయినా రక్షకత్వం ఉద్ధవునిది. అక్రూరుడు తీసుకొచ్చిన రథములో అతనితో పాటు కృష్ణ బలరాములు ప్రయాణం చెయ్యాలని అతడు కోరాడు. అక్రూరుడు తన అశ్వములను కడిగించి, దానా పెట్టించి, అలంకరించి, రథమునకు పూంచి కృష్ణ బలరాముల రాక కొరకు ఊరి బయట కనిపెట్టుకుని ఉన్నాడు. సూర్యోదయ సమయంలో వారు బయలుదేరాలనుకున్నారు. కృష్ణ బలరాములు బృందావనం విడిచిపోతున్నారు. మరలా అక్కడకు రాగలుగుతారో లేదో తెలియదు. పసితనము నుండి అక్కడే పెరిగారు. వారికి అందరూ మిత్రులే. తమ నిర్గమన వార్త అందరికూ చెప్పి అందరి వద్ద సెలవు తీసుకుంటున్నారు. ఆప్తులైన వారు వారి వియోగానికి దుఃఖిస్తున్నారు. అలాంటి వారికి అనునయ వాక్యాలు చెప్పి సంతోషపెట్టి సెలవు తీసుకున్నారు. కృష్ణుడు మందలలోనికి వెళ్ళాడు. ఇన్నాళ్లు తన సహచరులై తన వలన సేవలు పొందిన ఆవులను, లేగలను, గిత్తెలను, ఎడ్లను వీపు మీద తట్టి పరామర్శించాడు. హస్తి దగ్గరికి పోయి గంగడోలు దువ్వాడు. ఆంబోతులన్నింటినీ ఆదరంగా పలుకరించాడు. పశుపాలకులందరికీ మంచి మాటలు చెప్పాడు. లేగదూడలనన్నింటినీ ముద్దాడాడు. గబగబా ఇంటికి వచ్చాడు. తన గదిలోనికి వెళ్ళాడు. ఆముదపు దీపాలు వెలుగుతున్నాయి. నవవధువు రాధ కొత్త పెళ్లి కూతురు దుస్తులలో మేలిముసుగు వేసుకుని కన్నయ్య రాక కొరకు ఎదురుచూస్తోంది. ఆమెను హృదయానికి హత్తుకొని తనివితీరా కౌగిలించుకున్నాడు. రాధా, నేను రాత్రి చెప్పిన మాటలన్నీ నీకు జ్ఞాపకమున్నాయి కదా? నీవు ఎప్పుడైనా సరే కన్నా అని పిలిచేసరికి నీ కన్నా నీ ఎదుట వ్రాలుతాడు. ఆ వేళ ఈ వేళ అని లేదు. ఎప్పుడైనా సరే రాధా, కన్నయ్యను చూడాలని నీకు ఎంత ఆవేదన ఉంటుందో, నిన్ను చూడాలని నీ కన్నయ్యకి కూడా అంత ఆవేదన ఉంటుంది సుమా. కాని రాధా, ఒక విషయము గమనించాలి. నీవు నన్ను పిలిచేటప్పుడు నీవు ఏకాంతములో నుండాలి. నీ ఎదుట సాక్షాత్కరించిన నన్ను నీవు తప్ప ఇతరులు చూడలేరు. నేను వచ్చినప్పుడు నీవు మాటలాడే మాటలు, చేసే చేష్టలు నన్ను చూడలేని వారు పిచ్చి లక్షణములనుకుంటారు. నీకు మతి భ్రమించినదనుకుంటారు. విరహవేదన అనుకుంటారు. అందుచేత ఇతరుల సమక్షంలో నన్ను ఎన్నడూ పిలవద్దు. రాధా, ప్రస్తుతము నీకు నాకు నడుమ ఇంకా కొంచెం దూరమున్నది. కొన్నాళ్లు పోయిన తర్వాత నిన్ను నీవు తెలుసుకుంటావు. అప్పుడు మన మధ్యనున్న దూరం పోతుంది. అప్పుడు మనమిద్దరము ఒకటే అవుతాము. ఫలితము బ్రహ్మానందము. అదే నీ నిజస్వరూపము. నాకు తెలిసిన ఈ సంగతి నీకు కూడా తెలియాలి. అలా తెలిసినప్పుడు బృందావనమంతా రాధామాధవ మందిరంగా మారిపోతుంది. రాధా, ఇదిగో మురళి, దీనిని నీకు ఇస్తున్నాను. ఇది రాధామాధవుల ప్రేమ చిహ్నము. రాధను కృష్ణుని సన్నిహితపరిచిన సంధానకర్త. రాధాకృష్ణుల
బ్రహ్మానందానుభూతికి బాహ్య చిహ్నం. ఈ మురళియే రాధాకృష్ణ సమైక్యమునకు ప్రతినిధి. మురళియే రాధామాధవులు, గోపికా గోవిందులు. ఈ మురళిని సర్వదా నీ చెంతనుంచుకో. రాధా, అమ్మా నాన్న నన్నే తమ సర్వస్వముగా భావించి పెంచారు. నేను వినా ఇతర లోకము లేనట్లు ఇన్నాళ్ళు వాళ్ళు జీవించారు. ఇప్పుడు నేను శారీరకముగా వారికి దూరమవుతున్నాను. మరల వారిని కలిసినా నేను వారి కన్నయ్యను కాకపోవచ్చును. నా ప్రతినిధిగా నిన్ను ఇక్కడ విడుస్తున్నాను రాధా. వారిని నీకు అప్పగిస్తున్నాను. వారిని నీవు కంటికి రెప్పలా కాపాడాలి. తమ కొడుకు కోడలు తమతో పాటు ఇంటిలోనే ఉన్నారని తృప్తి వారికి నీవు కలిగించాలి. నా మెప్పును పొందాలి. రాధా, నేను చెప్పినవన్నీ గుర్తుంచుకో. నీవు నా ఆనంద దేవతవు, జీవిత మాధుర్యానివి. నేను బయలుదేరేటప్పుడు నీవు కంటతడి పెట్టకూడదు. ఉత్సాహంతో, చిరునవ్వుతో నీవు నాకు వీడ్కోలు చెప్పాలి. అతను చిరునవ్వు నవ్వాడు. ఆమె కూడా జవాబుగా చిరునవ్వు నవ్వింది. అక్కడ నుండి తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమె ధారాపాతంగా కన్నీరు కారుస్తోంది. ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమె పాదధూళిని శిరమున ధరించాడు. ఆమె అతనిని లేవదీసి గుండెల కదుముకుంది. నా కన్నా అంటూ దుఃఖము ఆపుకోలేక విలపించింది. అమ్మా, ఎందుకమ్మా అంత దుఃఖం? నీవే నా తల్లివమ్మా. నేను ఎక్కడున్నా, ఎంతటి ఘన విజయములను సాధించినా నేను యశోదానందనుడనేనమ్మా. నాకు జన్మ ఎవరిచ్చారో నాకు తెలియదు, కాని నాకు స్తన్యపానమిచ్చి, కాచి, రక్షించి, పెంచి, మంచి చెడులను చెప్పి నన్నింత వారిని చేసింది నా తల్లి యశోదాదేవమ్మ. నేను యశోదానందనుడనేనమ్మా. నా వల్ల ఎన్ని పాట్లు పడ్డావమ్మా. అనుక్షణము నాకు ఏమి ప్రమాదము సంభవిస్తుందో అనే భయముతోనే గడిపావు గదమ్మా ఇన్నేళ్లు. అమ్మా, నేను నిన్ను ఎన్నో పాట్లు పెట్టాను. ఆ రోజున నీవు నన్ను రోటికి కట్టిన రోజు నిన్ను ఎంత పరుగులెత్తిచ్చానమ్మా. అలసిపోయి చెమటలు కార్చి ఎలాగైతేనేమి తరిమి తరిమి పట్టుకున్నావు కదమ్మా. ఆ వేళ నేను కాళీయుని మడుగులో దుమికినప్పుడు నీవు పడిన దుఃఖము నాకు తెలుసమ్మా. నన్ను ఎంతో కష్టపడి పెంచావు. నా వల్ల నీవు పడిన కష్టములు ఏ తల్లి తన బిడ్డల వలన పడి ఉండదు. నా దుందుడుకుతనమునంతా సహించావు. పెంచి నన్నింత వానిని చేశావు. నేను యశోదానందవర్ధనుడను గదా. నేను యశోదానందనుడనేనమ్మా. అమ్మా, నీ అనుగ్రహం వల్ల నాకు వయసు వచ్చినదమ్మా. నా ధర్మం నేను నిర్వర్తించాలి. భగవంతుని ఆదేశము ప్రకారం ఇప్పుడు నేను విశాల ప్రపంచంలో అడుగు పెడుతున్నాను. ఇదంతా నీ చలవే. నేను ఎక్కడకు వెళ్ళినా, ఏ పనిలో ఉన్నా విజయము కలిగేలా ఆశీర్వదించు తల్లి. నీ కొడుకు నిన్ను విడిచి వెళ్ళిపోయాడని అనుకోకమ్మా. రెక్కలు వచ్చిన పక్షిలా ఎగిరిపోయాడనుకోకు. మన ఈ సాంగత్యం ఎన్నో జన్మలలో మీరు చేసిన తపఫలితమమ్మా. నీవు నన్ను చూడాలనుకున్నప్పుడల్లా కన్నా అని పిలు. నేను వస్తాను. నీవు చెప్పిన పనులన్నీ చేస్తాను. నీ దగ్గరే కూర్చుంటాను. కన్న లేడు కదా, వెన్నంతా మిగులే అనుకోకు. నా వంతు వెన్న నేను వచ్చినప్పుడల్లా నేనే తింటాను. అమ్మా, నీ దివ్యనేత్రాలు కన్నీరు కార్చకూడదు, ఆనందంతో వెలుగొందాలి. నీవెప్పుడూ నాతోనే ఉంటావమ్మా. అమ్మా, రాధా నీకు మంచి కోడలమ్మా. ఆమె మన ఇంటి గృహలక్ష్మి. ఆమె ఇక్కడే ఉండి నీ సేవ చేస్తుంది. ఆమెలో నీవు రాధని, కృష్ణుడిని ఇద్దరినీ చూడగలుగుతావు. అమ్మా, ఇంకొక ముఖ్య విషయము. నాన్నకు నేనే ప్రాణము. ఆయన నా మీద ఆశతో జీవించారు. నేను ఇక్కడ లేకపోవటం వల్ల ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నేను ఎప్పుడూ ఆయన కనులలో ఉంటాను. నీవు రాధ నాన్నగారి సంరక్షణ జాగ్రత్తగా చూడండమ్మా. నందయశోదలు నాకు ఆరాధ్య దేవతలు. నేను ఒక్క క్షణం కూడా వారిని మరువను. మీరు పిలిచినప్పుడల్లా పలుకుతాను. అమ్మా, నాకు సెలవిచ్చి
చిరునవ్వుతో నన్ను సాగనంపు అని మరల ఆమె పాదాలకు మ్రొక్కాడు. ఆమె దుఃఖము ఆపుకొంది, కన్నులు తుడుచుకొంది. కృష్ణుని లేవతీసి శిరమును ముద్దాడింది. చిరునవ్వు తెచ్చిపెట్టుకుని వెళ్ళిరా నాయనా అంది. కృష్ణ బలరాములు బయలుదేరారు. గ్రామంలోని స్త్రీ పురుషులంతా వారి వెంటబడ్డారు. అక్రూరుడు వారి కొరకు ఊరి బయట వేచి ఉన్నాడు. ఇంకా రాలేదేమిటని చూస్తున్నాడు. దూరం నుండి కనపడ్డారు. సాటిలేని మేటి విగ్రహం బలరాముడు, అతని ప్రక్కనే పీతాంబరధారి కృష్ణుడు. అందరూ రథము దగ్గరకు చేరుకున్నారు. కృష్ణ బలరాములు అక్రూరునకు ప్రణామం చేశారు. ఆయన వారిని ఆశీర్వదించాడు. కృష్ణ బలరాములిద్దరూ యశోదకు మరల పాదాభివందనం చేశారు. యశోద వెనక నిలబడింది రాధ. మేఘాలలో నుండి బయలుదేరిన మెరుపువలే ఆ నీలమేఘశ్యాముని నేత్రాంజలము నుండి బయలుదేరిన అనురాగ వీక్షణాలు ఆమె హృదయాన్ని చేరుకున్నాయి. ఆమె పెదవుల మధ్య నుండి బయలుదేరిన మందహాస జ్యోత్స్న అతనికి వీడ్కోలు చెప్పింది. అందరికీ చేతులు జోడించి నమస్కరించారు సోదరులిద్దరూ. వెనకకు తిరిగి రథమునెక్కి కూర్చున్నారు. అశ్వములను అదిలించాడు అక్రూరుడు. రథం కదిలింది, ముందుకు సాగుతోంది. బృందావన వాసుల హృదయజ్యోతి కదిలిపోతుంది. అంతకంతకు దూరమవుతోంది. క్షణంలో కనుచూపు దాటిపోయింది. అంతవరకు అటే చూస్తోంది రాధ. వెనుతిరిగి యశోద చెయ్యి పట్టుకున్నది. యశోదకు తెలివి తప్పుతోంది. ఆమె పడిపోకుండా బలంగా పట్టుకుంది రాధ. తన గదిలో నుండి మురళీనాదం వినిపిస్తోంది. అడుగో, కన్న పిలుస్తున్నాడు. తన కన్న తన కొరకు అక్కడున్నాడు. మెల్లగా యశోదను నడిపించుకొని ఇంటికి చేరుకుంది. వీడ్కోలు సంరంభమంతా పరికించాడు అక్రూరుడు. కృష్ణుడు సుందర సుకుమారుడు. ముఖం మీద ముంగురులు నాట్యం చేస్తున్నాయి. నెమలిపించంతో అలంకరించుకున్నాడు. శరీరంలో ఏదో దివ్యకళ తాండవిస్తోంది. ఇతడేనా తమ భాగ్య విధాత? అతని కొరకేనా తాము 17 నుండి కండ్లు కాయలు కాచేలా కనిపెట్టుకుని ఉన్నది? కృష్ణుని సాహసములు తాను ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాడు. ఆ ఘనకార్యములన్నిటి బట్టి అతడే తమ రక్షకుడని నమ్మాడు. ఈ చిన్న బాలుడు అతడేనా? అతనికన్నా పెద్దవాడు బలరాముడు. విశాల వక్షం, వయసుకు మించిన శరీరంతో నిండుగా కనిపిస్తున్నాడు. కృష్ణునికి ఆటపాటలు, వినోదములు అంటే ఇష్టమైన మాట నిజమే. ఆడపిల్లలతో కలిసి రాసక్రీడలాడుతాడట. నిన్నటికి నిన్న రాత్రి చాలాసేపటి వరకు అతని మురళీనాదం వినిపిస్తూనే ఉన్నది. ఆ మురళీనాదం నిజంగా దివ్యనాదమే. అది సాధారణ మానవులకు సాధ్యం కానిది. వినని వాళ్లు పరవశులవక మానరు. తన మట్టుకు తాను ఇంటిలో మంచము మీద పరుండి దూరములో ఎక్కడో నదీ తీరాన పాట పాడుచున్న పాట విని పరవశుడై పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు. పాట వినవచ్చే చోటికి పోవాలనిపించింది. నందుడు బయలుదేరి ఉంటే తాను కూడా పోయి ఉండేవాడు. పాట విని నందుడు లేచి కూర్చున్నాడు. అదుగో కన్నయ్య వేణుగానం, వినండి అక్రూరా అన్నాడు. ఆ విశ్వ సమ్మోహనకరమగు వేణునాదం వింటూ ఏ పిల్లలు ఇంట్లో పరుండగలరు? అందరూ ఆ ఇసుకల్లోకి పోతారు, ఆడుకుంటారు. ఆ పాట వింటే నాకు వెళ్లాలనిపిస్తోంది. కాని నన్ను చూచి ఆడపిల్లలు బిడియపడతారని నేను ఎప్పుడూ అటు వెళ్ళను అన్నాడు నందుడు. అందుచేత రాత్రి యమునా తీరానికి తను వెళ్లకుండా ఇంటి నుండే గానం వింటూ పడుకున్నాడు అక్రూరుడు. కొంచెం నిద్ర పట్టింది. అంతలో కృష్ణుడు ఇంటికి వచ్చి గర్గాచార్యుణ్ణి లేపాడు. అప్పటికప్పుడు తనకి రాధకి అగ్నిసాక్షిగా పెండ్లి కావాలన్నాడు. ఆముదపు జ్యోతులు వెలిగించారు. అందరూ లేచారు. పెండ్లి తంతంతా యథావిధిగా జరిగింది. ఆ తంతు అంతా పూర్తయిన తరువాత కొద్ది క్షణాలు మాత్రం తాను విశ్రమించి రథము దగ్గరికి వచ్చాడు. నందుడు బండ్లు కట్టుకుని బయలుదేరాడు. బ్రహ్మాండమైన కార్యక్రమం ముందు పెట్టుకుని సూర్యోదయ సమయంలో తను బయలుదేరడానికి సిద్ధమవుతూ, ఇంతలో ఈ వివాహపు కార్యక్రమం ఏమిటి?
అంత స్త్రీలోలత్వమా? ఈ స్త్రీలోలుడా జగద్రక్షణ కార్యక్రమం నిర్వహించేది? విశ్వవిజేతకుండవలసిన లక్షణములా ఇవి? గర్గాచార్యుడు ఎప్పుడు చెప్పినా కృష్ణుని గురించి చాలా ఘనంగా చెబుతూ వచ్చాడు. వ్యక్తిగతంగా తనకు కృష్ణునితో గల పరిచయం చాలా స్వల్పమే. కొన్ని దివ్యలక్షణములు కనపడుతున్నమాట నిజమే, కాని గర్గాచార్యుడు చెప్పినంత గొప్పతనమేమీ కనిపించలేదు. ఈ పల్లెటూరు కబుర్లు విని ఆచార్యుడు భ్రమపడి ఉండవచ్చును. నారదుని జోస్యం, మహాముని వాక్యం నిలబెట్టే ప్రజ్ఞ, సమర్థత ఆ గోపబాలునిలో కనపడుటలేదు అక్రూరునికి. కొన్ని దివ్యలక్షణములు మాత్రము ఉన్నాయేమో అనుకున్నాడు. అంతులేని ఆలోచనా ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు అక్రూరుడు. కృష్ణుని ముఖములోనికి మరొక మాట చూచాడు. అక్రూరునిలో జరుగుతున్న అంతరంగ సంఘర్షణ తనకు తెలుసునున్నట్లు చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. ఆ మందహాసం మాటలాడి ధైర్యం చెబుతుందా? కాలు జారి ప్రవాహంలో కొట్టుకొని పోతున్న వానికి చేయూతనిచ్చి బయటకు లాగుతుందా? అదేదైనా ఇంద్రజాలమా? అందులో మంత్రశక్తి ఉన్నదా? తనలో ఏదో మార్పు వస్తోంది. ఆ మందహాసంలో ఏదో అద్భుత శక్తి ఉన్నది. ఆ బాలుని హృదయం ప్రేమామృత భాండమా? ఆ భాండము నుండి పొంగిపొరలే అమృత తరంగమా ఆ మందహాసం? ఏమో అద్భుతముగానున్నది. తనలో కలిగిన సందేహం తప్పనిపించింది. ఆ బాలుని దివ్యశక్తులయందు ఏదో విశ్వాసం కలుగుతోంది. కృష్ణుని చిరునవ్వుకు సమాధానంగా చిరునవ్వు నవ్వాడు అక్రూరుడు. పెదనాన్నగారు, మా తండ్రిగారు మధుర ఎప్పటికి చేరుకుంటారు? మనకన్నా వెనకబడ్డారు కదా అని అడిగాడు కృష్ణుడు. మధ్యాహ్నానికి చేరుకోవచ్చును. మనం 8 గడియలకు చేరుకుంటాం. మన అశ్వములు మంచి వేగము గలవి. అశ్వములు వేగముగా పరిగెడితే నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు కొంచెం వేగంగా నడిపితే మనము ఇంకా ముందుగానే చేరుకోగలము అన్నాడు బలరాముడు. కృష్ణ బలరాములు ఇద్దరి ఆలోచనలలోని తారతమ్యములను గమనించాడు అక్రూరుడు. ఇద్దరికీ చాలా తేడా ఉన్నదనుకున్నాడు. పెద్దవాడు బాహుబలం బాగా ఉన్నవానిలా కనిపిస్తాడు. మరి గోవర్ధనగిరి ఎత్తినది, కాళీయుని మర్తించినది చిన్నవాడే అంటారే, అతడు అంత బలవంతుడులా కనిపించడే అని మరలా ఆలోచనలో పడ్డాడు. పెదనాన్నగారు, మా తండ్రిగారు రాకుండా మేము ముందుగా మధుర చేరుకోవటం మంచిది కాదేమో. మీరు రమ్మన్నారు కదా అని మీ రథంలో వచ్చాను. లేకపోతే నేను కూడా మా వారందరితో పాటే బండిమీద వచ్చేవాడను అన్నాడు కృష్ణుడు. అక్రూరుడు ప్రేమసాగరుడు. పితృమూర్తియందు ఆ బాలునికి గల విధేయత, ప్రేమ, గౌరవం అతడు గ్రహించగలడు. కృష్ణుడు అతని హృదయాన్ని ఆకర్షిస్తున్నాడు. అక్రూరుడు, నాయనా కృష్ణ, మధురానగరమంతా నీకోసం ఆతృతతో ఎదురుచూస్తోందయ్యా. దేవకీ వసుదేవులు కన్నులు కాయలు కాచేలా కనిపెట్టుకుని నీ కొరకు చూస్తున్నారోయి. పెదనాన్నగారు, నా తల్లిదండ్రులు నా కొరకు అనేక సంవత్సరముల నుండి నిరీక్షిస్తున్నారు. మరికొన్ని క్షణాలు వేచి ఉండడానికి వారు వెనుదీయరు. నా తండ్రి పాదాచార్య అయి నడిచి వస్తుంటే నేను మీ రథంలో మధుర ప్రవేశించడం ధర్మమా చెప్పండి? ధర్మము మాట ఎత్తేటప్పటికీ ఉలిక్కి పడ్డాడు అక్రూరుడు. అవును, అది ధర్మం కాదు. అయితే తను అధర్మమైన కోరికను కోరినాడా? ఇంతకీ అతని తండ్రి నందుడు కాడుగా, అందువలన తన సూచన అధర్మం కాదని సమర్థించుకున్నాడు. అక్రూరుడు, నాయనా, నీవింకా బృందావనాన్ని మరచిపోవాలి. నీవు ఒక యువరాజువి, వసుదేవ కుమారుడు వాసుదేవుడవు అన్నాడు, తన కోరిక అధర్మం కాదని సూచిస్తూ. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అతని ముఖంలో కొంచెం సిగ్గు కనిపించింది. కాదు పెదనాన్నగారు, నేను బృందావన యాదవుడను. నేను ఆ స్థితిని మరచిపోలేదు. ఏ ప్రదేశము నాకు గ్రాసము, వాసము సమకూర్చి పెంచి పెద్ద చేసిందో ఆ ప్రదేశమును, అక్కడి అనుబంధమును, ఆ వ్యక్తులను నేను ఎన్నడూ మరువను. అలా మరిస్తే అది అధర్మం అనుకుంటారు. అధర్మం అనే మాటకు మరల ఉలిక్కిపడ్డాడు అక్రూరుడు. మాటకి ధర్మాధర్మ పరీక్ష కష్టమే అనుకున్నాడు. హృదయంలో ఏ భావములు నిండుగా ఉంటాయో
ఆ భావములే మాట రూపంలో బయటికి వస్తాయి. ఇంతవరకు తాను 2 సూచనలు చేశాడు. ఆ రెండింటిలో అధర్మాన్ని ఎత్తి చూపించాడు కృష్ణుడు. తన నోటి వెంట అలాంటి అధర్మ సూచనలు రావటానికి తనలో అధర్మ భావనలు కరడుగట్టియుండుటయే కారణం అయుంటుంది. ఈ బాలుడు ప్రచండుడు. ఇతనితో మాటలాడడం కష్టమే. క్షణక్షణానికి ధర్మం అంటాడు. ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవాలి. ఇతడు ఆ ధర్మరక్షణ కోసమే అవతరించాడట కాబోలు. అప్పుడే తనకు 2 చుబుకులు తగిలాయి. ఇంతకీ ఇతడు ఇంకా గోకులవాసుని ధోరణిలోనే ఉన్నాడు. మధురానగర రాజకీయ వాతావరణంలో అడుగుపెట్టి ఎలా నిగ్రహిస్తాడో, ఎలా యాదవులకు సంతోషం కలిగిస్తాడో, దుఃఖ కారణమవుతాడో ఏమీ అంతు చిక్కడం లేదు అనుకున్నాడు అక్రూరుడు.